వల్లభనేని వంశీ కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి బెయిల్ అయితే అంటే కోర్టులకు సంబంధించి ఒక ఊరట్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని రోజులకు సంబంధించి ఉన్నటువంటి అంశానికి సంబంధించి చూస్తే కోర్టులు చాలా సీరియస్గా పోలీసుల తీరుపైన కావచ్చు, లేదంటే పోలీసులకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, చాలా సీరియస్గా వాళ్ళైతే ఉన్నారు. ఈ బెయిల్ వచ్చినటువంటి పరిస్థితులు చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఒకటి పొలిటికల్ వెంజంట అన్నదానికి ఒక గౌరవ న్యాయస్థానాల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని పణంగా పెట్టి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ రాజకీయ ఆనందం పొందుతున్నారో ఒకసారి గమనించుకోగలిగితే, ముఖ్యంగా ఈ వంశీ, గతంలో పోసాని కృష్ణమురళి, ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లేటెస్ట్గా ఇవన్నీ చూస్తే కొండందవి ఎలకనే పడుతున్నారు. ఇప్పుడు పీటీ వారెంట్లు ఏవైతే ఉదాంతరతోటి ఆ ల్యాండ్ స్కామ్ ఏదో చేసాడు వంశీ అన్నది ఉరాయిల్లే చేసిండ్రు. మీ ఆయనలోనే మీరే ఎమ్మెల్యే సార్ చెప్పి సార్ గుండె గీసి ఇంట్లో కూర్చోబెట్టారు ఎమ్మెల్యే ఓడిపోయి. ఏం చెప్పాలా? అలాంటి విషయాల మీద ఏమైనా మాడదామంటే డిబేట్ చేయడానికి గౌరవ న్యాయస్థానం ప్రొసీడింగ్స్ చూసుకుంటే ఏంటి కట్ పేస్ట్ చేసి తీసుకొచ్చారా, లేకపోతే ఒకరి దగ్గర వాంగ్మూలం తీసుకుని దాని ఆధారంగా ఇంకోటి అరెస్ట్ చేస్తున్నారా, ఇవన్నీ గౌరవ న్యాయస్థానం ఫుడ్ డౌన్ చేసి అడుగుతుంది. కానీ అవుట్కమ్ ఏంటంటే పోలీస్ కస్టడీ, ఈ కస్టడీ అని చెప్పిన దానికి ఏ రోజుకి ఆ రోజు తాత్సారం చేసుకుంటూ ఇంకో పీటీ వారెంట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళు 100 రోజులు 150 రోజులు దీని మీద నడిపిస్తున్నారు. ఓకే, అంటే ఈ నడిపించడం వరకు ఓకే, కానీ మీరు పెట్టేటువంటి కేసులు ఏం పెడుతున్నారో ఏంటి మీకైనా అర్థమవుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ని కోర్టులు రైజ్ చేస్తున్నాయి. మీరు ఇవాళ చెప్తున్నారు సార్, నిన్న ఇస్తున్న 2 కేసులకు ఒకేసారి వచ్చింది కాబట్టి అసలు వాస్తవానికి కంటిన్యూస్గా ఈ కేసుల ఈ సంవత్సరం పర్యాసనాలు పెడుతున్న ప్రతి కేసు మీద గౌరవ న్యాయస్థానం ప్రశ్నిస్తుంది అవే అంశాలు. ఇది గత ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా వెళ్ళి ఈవెన్ డీజీపీని అలాంటి వాళ్ళు నిలబెట్టేసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఈసారి అయితే నాకు అసలు అర్థమే కావట్లేదు కోర్టు పరంగా ఎందుకు కొంచెం ఇంకా సమ్ ఫ్లెక్సిబిలిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్. ఎనీవే అది ఫ్లెక్సిబిలిటీ అని కన్నా ధర్మ పరిరక్షణ మాత్రం ఏదో రూపంలో జరుగుతుంది. అదైతే అది ఒప్పుకొని తీరాలి. ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో తీరా. ఎందుకంటే మనం కొన్ని సీరియస్నెస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి చూస్తే, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మొన్న అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎలా కొట్టారో చూసాం పైశాచికంగా చీరాల్లో తెనాల్లో. సో దీనికి న్యాయస్థానాలు వాళ్ళ కొన్ని అంశాలని పరిగణలోకి తీసుకునే విపరీతమైన చర్యలు ఉంటాయి. వాటి మీద వాళ్ళకి ప్రాథమిక అవగాహన లేకుండా నడిపిస్తున్నారు అట్లా వ్యవస్థని. వ్యవస్థ నడుస్తున్న విధానం చూస్తే మనం ఏదో గతంలో చూడండి రాజారెడ్డి రాజ్యాంగం, ఎవరికి నచ్చిన రాజ్యాంగాలు రాసుకున్నట్టుగా ఎవరు నచ్చిన ప్రవర్తనలు మాట్లాడుతున్నప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం వాస్తవికతకి దగ్గరగా కనబడుతుంది. గతంలో వాళ్ళని అభాండాలు వేసి కూర్చోబెట్టి ఏం జరిగిందో చెప్పమంటే అది తప్ప అన్నీ చెప్పుకుంటూ వస్తారు. అదే సిఎస్ఆర్ ఆంజనేయుల విషయంలో అదే చెప్పారు ఆయన. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కూడా వేసుకోకుండా ఇంట్లో కూర్చున్నాడు. ఇవాళ డైరెక్ట్ చెప్పాడు ప్రభావితం చేసేస్తారని. డెవలప్మెంట్స్ మీరు అంటే ఏంది ప్రభావితం చేసేది? ప్రభావితం చేస్తలేదు మేము చెప్తాం డైరెక్షను. ఒక కేసులో ఒక వ్యక్తికి రిమాండ్ ఇస్తున్నప్పుడు కానీ లేదంటే కండిషనల్ బెయిల్స్ ఇస్తున్నప్పుడు న్యాయస్థానం చెప్తుంటుంది వ్యక్తులను ప్రభావితం చేయకూడదు, మీకు సంబంధించిన కార్యకలాపాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకూడదు, దీనికి సంబంధించిన ఏవి చేయకూడదు అన్నది ఎప్పుడైతే వాళ్ళు తీవ్రంగా చెప్తూ ఉంటారో అది వీళ్ళే స్పెషల్ డిస్క్రిప్షన్ తీసుకుని ఆ పీపీలు ప్రాసిక్యూటర్ జనరల్ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తుంటే మరి న్యాయస్థానానికి ఒక పరిధి ఉంటుంది కదా. ఇదేదో ఒక సినిమా ఉంది, హిందీ సినిమా ఒకటి, అందులో కూడా ఒక అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్, అతను ఈవెన్ ఈ టేక్స్ జడ్జ్ ఇంటూ ఆల్సో ఇంటూ దిస్ ఫోల్డ్. ఏదో మాట్లాడితే జడ్జికి ఒక డిసిషన్ తెలియజేయడం స్టార్ట్ చేస్తే సినిమా ఎలా ఉంటుందో ఒకసారి చూడమని సరే. అంటే తీర్పులు ఒక్కొక్క బెంచ్ సినిమా ఒక్కొక్క బెంచ్కి ఒక్కోలాగా ఉండొచ్చు, కానీ ఫైనల్గా ట్రూత్ అనేది బయటికి రావాలి కదా. వచ్చి తీరుతుందండి. ఇప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ద డే ఇట్ లీడ్స్ అప్ టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు వెరిడిక్ట్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏముంటుంది పరిస్థితి చెప్పండి? పజిలింగ్. సుప్రీంకోర్టు అయితే ఖండిస్తూ ఉండదు కదా. చాలా ఖండించడాలు ఉండవు. డెఫినెట్లీ గివ్ ఏ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఒక్కొక్క దానికి జలక్. ఓకే, సో అయితే కొంచెం రిలీఫ్లుగానే భావించవచ్చా కోర్టులకు సంబంధించి వస్తున్నటువంటి అరెస్టులు కానీ ఈ పరిణామాలన్నీ? సార్ ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ నాన్ సెన్స్. కోర్టు పరంగా ఎవరికైనా రిలీఫ్ ఉంటుంది. బెయిల్ వేసుకోవచ్చు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చు. ఇప్పుడు సజ్జల భార్గవ్ ఉంది కేసు, అరెస్ట్ చేయొద్దన్న దాని మీద పిలుస్తున్నారు, ఇంట్రాగేషన్ నడుస్తుంది 5 పొద్దు నుంచి సాయంత్రం దాకా. కానీ ఇక్కడ బ్యాక్ ఎండ్లో నెరేటివ్స్ని ఎలా డెవలప్ చేస్తారు ఈ తపేల ఛానల్లో చూడండి. మీడియా వాళ్ళు అలా కదండి, ఇంటర్నల్ ప్రొసీడింగ్స్ ఎట్లా అంటే లోపల జరిగేది ఏంటి అనేది ట్రూత్ బయటకు రావట్లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బయట ప్రాపర్. అసలు ఎలా వస్తాయి సార్? ఇప్పుడు నన్ను పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఏం ఇన్వెస్టిగేట్ చేసాం వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తారు? అసలు చెప్పకూడదు. నేను వచ్చి చెప్తానా? నన్ను 3 దెబ్బలు వేసారండి, అది ఒక్క రఘురామకృష్ణరాజు గారికి వెళ్ళింది, నన్ను కొట్టారని చెప్పడం. ఓకే, విచారణను బయట పెట్టాల్సిన బాధ్యత ఉండకూడదు పోలీసులకి, అది సీక్రెట్ గా జరిగేటువంటి ఖచ్చితంగా సీక్రెసీ ఉంటుందండి. వాళ్ళు లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే